నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి, నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి. నాకు ఈరోజు ఉంది, రేపు ఉంది. నాకు నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు బతుకుతా ఏడుపులో? సరే అంటే అనని అవమానాలు అంటున్నారా, దూషిస్తున్నారా, అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే ఉన్నాయి. వాటన్నిటిని మార్చే బలమైన దేవుడు నాకున్నాడు. ఆత్మీయతలో పడతా లెగుస్తా ఉన్నానా, జారి పడతా లెగుస్తా ఉన్నానా? ఓకే, నడవని. ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు. ఈరోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను, భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్కి నా దేవుడు నన్ను తెస్తాడు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు, దుఃఖం లేదు. నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా. మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు? ఒక మొక్క చెబితే అబ్బాయి ఎట్ట బతకాలనుకుంటున్నారు? నాలాగేనా? అంతే ఫిక్స్ అయ్యారా? నిజమేనా? డౌట్ లేదుగా? వెళ్ళి అడుగుదాం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇంకా ఆ విషయాలు ఏది దిగులు లేదుగా, వదిలేసినట్టేగా, హ్యాపీ, రైట్. ఇది మనకు ఆరోగ్యం, ఇది మన ముఖాలకు తేట, ఇది మనకు సమృద్ధి విందు. అంతేనా? ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి. అందుకే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో